అందరికీ నమస్కారం. ఇప్పుడు అంతకుముందు ఇక్కడ చూపించుకొని ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు, డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకుంటారు. నా పేరు అనుష. నాకు మ్యారేజ్ అయ్యి 10 years అవుతుంది. హైదరాబాద్ మాది, జాబ్ చేసుకుంటా ఉన్నాం, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరము. సో హైదరాబాద్లో చూపించుకునేదాన్ని. నాకు మేడం దగ్గర ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఎందుకంటే మా అక్క వాళ్ళంతా ఇక్కడ చూపించుకున్నారు. హైదరాబాద్లో ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా నాకు ఇలా అనిపించేది కాదు. ఆ ట్రీట్మెంట్ ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళటము, వాళ్ళు ఏదో చెకప్ చేయటము, పంపించటం అనేది కానీ పాజిటివ్గా ఏది ఉండేది కాదు. సరే నేను తర్వాత ఒక 5 years తర్వాత నేను తిరుపతికి షిఫ్ట్ అయిపోయాం. ఒక ఫర్టిలిటీ క్లినిక్లో చూపించుకున్నాం. ఫర్టిలిటీకి వెళ్ళిన వెంటనే ఏమన్నారంటే, నీకు అసలు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ లేవు, నీకు ఎగ్స్ అనేవే లేవు, స్లగ్గిష్గా ఉన్న ఎగ్స్ కూడా స్లగ్గిష్గా ఉన్నాయి అని చెప్పారు. స్లగ్గిష్ అంటే నాకు అసలు ఏం అర్థం కాలేదు. ఏంటి ఇంత చెప్పేశారు, ఇలా చెప్పేశారని నేను డిసప్పాయింట్గా వెళ్ళిపోయాను. నీకు ప్రెగ్నెన్సీ వచ్చిన డోనర్ ఎగ్ కావాల్సి ఉంటుంది, నీ ఎగ్గుతో అయితే నీకు ప్రెగ్నెన్సీ రాదు, నువ్వు వెయిట్ కూడా బాగున్నావు. నేను 84 kgs ఉన్నాను. అట్లా ఉండేసరికి నేను షాక్లో ఉన్నాను. అసలు ఏం లేదు, చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయాను. 1 week దాకా ఆ డిప్రెషన్ నుంచి నేను బయటికి రాలేదు. నన్ను ఎవరు ఏమనేవాళ్ళు కాదు, అత్త వాళ్ళ తరపు నుంచి, అమ్మ వాళ్ళ గారి నుంచి ఎలాంటిది ప్రెజర్ లేదు. కానీ నాకే గిల్టీ ఫీలింగ్, నాకు పిల్లలు లేరు, ఎక్కడికి వెళ్ళలేను అని. అట్లాగే 1 week బాగా డిప్రెషన్లో ఉన్నా. ఇంకా తర్వాత ఫస్ట్ వెయిట్ గెయిన్ అయ్యాను. అది ఆ వెయిట్ గెయిన్ని నేను తగ్గించుకోవాలా అనేది నేను చూసుకున్నాను. ఎక్సర్సైజెస్ అవన్నీ చేసుకుంటా ఉన్నాను. తర్వాత మా చెల్లెలు సెకండ్ ప్రెగ్నెన్సీ మేడం దగ్గరే చూపించుకుంటా ఉండేది. మేడం దగ్గరికి వచ్చిన తర్వాత ఒక్కసారి మేడం దగ్గర చూపించుకో అని అన్నారు. అయిన తర్వాత నేను మేడం దగ్గర చూస్తే ఒకసారి స్కానింగ్కి వెళ్ళి రమ్మా అని అన్నారు. స్కానింగ్ చేసిన వెంటనే దాంట్లో ఎగ్ ఉంది. అది ఎగ్ చూపించి, మేడము నీకు అసలు ఎవరు చెప్పారు, నీకు చూడు ఎంత బాగుంది అనంగాలే ఇప్పుడు ఏడ్చాను చూడండి, దానికి 2 ఏడ్చాను నేను. అప్పుడు నాకు అసలు ఎగ్సే లేవన్నారు కదా మేడం, ఇట్లా ఎగ్ ఎలా వచ్చింది అంటే, నీకు ఉందమ్మా, నీకు బాగా వస్తుంది ఏదంటే. ఇది ఇక్కడండి ఇంత పాజిటివ్గా ఇంత వస్తుంది అనే నమ్మకం ఒక తల్లి కూడా కలిగిస్తుందో లేదో కొంచెం డౌట్ ఉందో తెలియదు, కానీ మేడం దగ్గర నాకు కంప్లీట్గా నమ్మకం అనిపించేసింది. అంటే నాకు ప్రెగ్నెన్సీ వస్తుంది అనే నమ్మకం నాకు అప్పుడు ఏర్పడింది. ఇంకా నాకు ఏమనుకున్నా అంటే, ఇంకా నాకు వచ్చేసింది, ఎప్పటికప్పుడు అది నిలబడిపోతుంది. ఇంకా మేడం ఏం చెప్పేది వినలేదు నేను. మేడం ఐఏకి వెళ్ళిపోదాం నేనే చెప్పేస్తా ఉన్నాను. మేడం చెప్పట్లా, ఇది కాదమ్మా అని కూడా నాకేం చెప్పలేదు. తర్వాత ప్రాసెస్ కూడా తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత, మేడం మీ ఇష్టం మేడం, మీరు ఎలా చేయించుకుంటే అలా చేయించుకుంటానని చెప్తే, మేడం ప్రకారం నేను మేడం ఎలా చెప్తే అలాగా తిరుపతి నుంచి వస్తూ ఉండేదాన్ని, వచ్చి చేస్తూ ఉండేది. డైట్ అవన్నీ ఫాలో అవుతూ ఉండేదాన్ని. 1.5 yearలో నాకు నిలబడిపోయింది. ప్రాబ్లం ఏం లేదు. మేడం చాలాసార్లు నాకు అదే డౌట్, నాకు ఎగ్గు లేదు 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 లేదని అదే డౌట్తో ఉండేదాన్ని. మంత్ వచ్చేటప్పుడల్లా నాకు ఎగ్స్ అయిపోతున్నాయేమో అదే డౌట్ ఉండేది. అప్పుడు మేడం ఒక గూగుల్లో ఒకటి సెర్చ్ చేసి, ఎగ్స్ అనేది ఎప్పుడు అవ్వమ్మా, ఒక స్త్రీలో ఇన్నని ఉంటాయి, నీకు అదంతా ఏం ప్రాబ్లం లేదు, నువ్వు ఆ డౌట్నే తీసేసేయనని చెప్పారు. అప్పుడు ఆ ధైర్యం వచ్చి, ఇంకా ఎప్పుడు వచ్చినా పర్లేదు నాకు వస్తుంది. మేడం ఒకటి చెప్పేవాళ్ళు, నువ్వు ఒక మంచి మదర్వి, నువ్వు బిడ్డను తీసుకోవటం కోసం నువ్వు మంచిగా చేస్తున్నావు, చెప్పుకుంటున్నావు, నీ బిడ్డను నువ్వు పిలుచుకుంటున్నావు అని. నేను అలాగే అనుకున్నాను. ఒక మంచి బేబీని తీసుకోవడానికి నేను నా బిడ్డను పిలుచుకుంటున్నానేమో, నేను రెడీ అవుతున్నానేమో నా బేబీని నేను తీసుకోవటానికనని. మేడం చెప్పినట్లే ఫాలో అయ్యేదాన్ని. మేడం వీడియోస్ చూసేదాన్ని, డైట్ ఫాలో అయ్యేదాన్ని, ఇవన్నీ అయ్యేదాన్ని. జనవరిలో లాస్ట్ పీరియడ్, జనవరిలో నాకు నిలబడిపోయింది. ఇది ఎంత టైం పట్టింది నీకు ఆ డౌట్ని వదిలిపెట్టడానికి? నాకు 6 months పట్టింది. 6 months పట్టింది. 6 months. మీరు చెప్తున్నారు అంతా చెప్తున్నా కూడా, నాకు మీరు చెప్తున్నప్పుడు కూడా, మోటివేట్ చేస్తున్నప్పుడు కూడా మీ కళ్ళల్లో నేను డైరెక్ట్గా చూసి ఉండేదాన్ని కాదు, మీరు నా కళ్ళు చూసే చెప్పుండేవాళ్ళు. నీకు ఇంకా డౌట్ ఉంది, నీకు ఇంకా డౌట్ ఉంది అని చెప్తా ఉండేవాళ్ళు. అదే 6 months నాకు పట్టింది. తర్వాత వాళ్ళ హస్బెండ్ సపోర్ట్ కూడా చాలా బాగుండింది. అవునండి, హస్బెండ్ సపోర్ట్ ఉండేది. నేను కొంచెం బాగా ఉండటానికి రోజు గోశాలకు వెళ్ళి ఉండేదాన్ని. ప్రతిసారి గోశాలకు వెళ్ళి అక్కడ ప్రదక్షిణాలు చేసేసి అక్కడ దేవుడికి చెప్పుకుంటా ఉండేదాన్ని, నాకు బేబీ కావాలి, మంచి బేబీ కావాలని అట్లా తీసుకుంటా ఉండేది. ఆయన కూడా నాకు మంచి సపోర్ట్ ఉండేవారు. ఇది వచ్చేటప్పుడు అది తెలుసుకోవడం, నేను అదే చాలాసార్లు చెప్పాను, తెలుసుకోవడం, అర్థం చేసుకోవడం, ఒప్పుకోవడం. ఒక డౌట్ వచ్చేసిందంటే
ఆ డౌట్ నుంచి బయటకు రావడం, మనకి మనసులో, బాడీలో, ఫీలింగ్లో, ఎనర్జీలో, ఆ బాడీలో ఫీలింగ్లో మార్పు రావడానికి ఇక్కడ వచ్చిన తర్వాత కూడా కొంత టైం అవుతుంది. ఇప్పుడు మనం ఫ్యాన్ ఫుల్గా పోతే స్విచ్ ఆఫ్ చేసినా కూడా స్లోగా అయ్యి అప్పుడే ఆగుతుంది. అట్లా ఆ నెగటివిటీ పోయి మన మైండ్లో పోతే బాడీలో వచ్చేదానికి ఆ టైం అవ్వడం. మనకేంటంటే ఇప్పుడు లాజిక్ పీపుల్ ఎట్లా చెప్తారు, బాగుంటే రావాలి కదా, రాలేదు కాబట్టి ఇంకా రాదు, ఇంకా ఇది కష్టం, దానివల్ల ఉపయోగం లేదు, ఇది ఇది పని చేసే తీరు ఇది. దానికి మనల్ని ఫస్ట్ ఒప్పుకోవాలి. ఇక్కడ ఏంటంటే అది జరిగే ముందు నమ్మాలి. ఎందుకు నమ్మాలి? బేస్డ్ ఆన్ ఇట్స్ పర్ఫార్మెన్స్. ఇప్పుడు పొగ ఉంటుందంటే ఎక్కడో నిప్పు ఉంది, అట్లా అందుకనే పొగ వచ్చింది. అట్లా ఇంతమందిని ఈ గర్భసంచి తీసుకొని వచ్చింది, మనిషి పుట్టినప్పటి నుంచి తీసుకొస్తుంది. తర్వాత ఇట్లా కొంతమందిని చూసేస్తున్నాను నేను ఆల్రెడీ. ముట్లు పూర్తిగా ఆగిపోయింది, 10 years ఆగిపోయింది. అంత టెన్షన్, అంత బాధలో ఉండే ఆమె ఎప్పుడు ఆ బాధ వదిలిపెట్టి సంతోషపడి 3-4 నెలలు గట్టిగా దాని గురించి వదిలేస్తే అట్ ది ఏజ్ ఆఫ్ 40 ఆమె కన్సీవ్ అయింది, బిడ్డని తీసుకునిద్ది. అట్లాంటి వాళ్ళని అంతా ఒక 2-3 చూసేస్తున్నాను కాబట్టి ఈ గర్భసంచి మనం చెప్పగానే అది ఆగిపోవడం అటువంటిది లేదు. ఆ ఫాలికల్ నువ్వు దాన్ని పట్టించుకోకపోతే వస్తుంది. మనల్ని మనం ఇష్టంగా ఏమో చెప్పిందే, నేను నా బిడ్డ ఒప్పుకుంటా, మా మాతృత్వం అనేది ఖచ్చితంగా మనకు మనసులో వచ్చేస్తే యూట్రస్ దానికి కోఆపరేట్ చేసేస్తుంది. దానికి మనం వేరే వాళ్ళ ఇందాకే మనం అనుకున్నాం, ఆ చిన్న బిడ్డ మనస్తత్వం, వాళ్ళు బాధపడుతున్నారు కాబట్టి మనం బాధపడాలి, మనం ప్రశ్నించుకోవాలి. అది 2 వదిలేసేసి వాళ్ళ ఎవరి అప్రూవల్ అవసరం లేదు. ఎందుకంటే నా యూట్రస్ నా మాటనే వింటుంది, నాకు నా బిడ్డ కావాలి. ఆ ఇష్టం ఎక్కువ ఎప్పుడు వస్తుందో ఖచ్చితంగా ఇది పాజిటివిటీ కూడా పోతుంది. పోయినప్పుడు ఆ మెడిసిన్ సపోర్ట్, మనం ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా మన బిడ్డని మనం తీసుకుంటాం అనేది మనం అనుకుంటే అనుష ఒక మంచి ఎగ్జాంపుల్. దీంట్లో ఏంటంటే ఓపిక్గా రావడం. ఒక్కొక్కసారి వస్తారు, మధ్యలో వాళ్ళు ఎవరైనా ఏదైనా అడేస్తారు, ఆగిపోతారు, మళ్ళీ వస్తారు. సో అందుకనే ఇప్పుడు ఏమైతే ఫస్ట్ వచ్చినప్పటి నుంచే చెప్పేస్తున్నాం, 1 year ఎదురు చూడబాకండి, 6 months ముఖ్యంగా. ఎందుకంటే ఆ 6 months డయట్ ఎక్సర్సైజ్ బాగా చేయాలి. ఆ 6 months లోపలనే ఇప్పుడు మీరు ఈ డౌట్ ఇదంతా వదిలిపెట్టేసేసి పాజిటివ్గా స్ట్రాంగ్ అయిపోవాలి అనేది చేస్తే నువ్వు 6 monthsలే వస్తుంది. లేదు అంటే మహా అంటే 1 yearలో ఖచ్చితంగా వచ్చేసేయాలి. ఇంకా డిలే అయ్యేదానికి అవకాశం లేదు అనే దానికోసమే ఎమోషనల్ దీని గురించి ఇంత శ్రమ పడుతున్నాము. మీరు కూడా ఎమోషనల్ హ్యాండిల్ చేసుకోవడం మనకు అలవాటు అయిపోతే ఈ మంచి బిడ్డను తీసుకోవడం పెద్ద విషయం ఏమి కాదు. డయట్ ఏం తీసుకునేవారు? నేను వెయిట్ ఉన్నాను కాబట్టి రైస్ అస్సలు తీసుకునేదాన్ని కాదు మేడం. మార్నింగ్ ఖర్జూరా తినేది, బాయిల్డ్ ఎగ్స్ తీసుకునేదాన్ని. ఆఫ్టర్నూన్ జొన్న రొట్టి కానీ, రాగి రొట్టి కానీ, తర్వాత సంగటి కానీ, ఏదైనా వెజిటేబుల్స్ సాల్ట్ అవన్నీ తగ్గించేసేది. అంటే ప్రోటీన్ మొత్తం ప్రోటీన్ ఎక్కువగా ఉండేటట్టు తీసుకునేదాన్ని. మరి అలా తీసుకోవడం, మన జొన్న రొట్టెలు అవన్నీ మనకు అలవాటు లేదు కదా, మరి అలా తీసుకోవడం మీకు ఇబ్బంది అనిపించలేదు? లేదు మేడం, నేను ఇష్టంగా చేశాను. వీడియోస్ ఏం వీడియోస్ చూసారు మేడం? చాలా చూస్తాం లేదండి మేడం వీడియోస్. ఏ రకమైన అప్పుడు మీరు వెయిట్ ఎక్కువ ఉన్నారు కదా, వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు కన్సీవ్ అయిన వీడియోస్ చూసారా? దాంట్లో మీకు అలాంటివి చూడలేదు, కానీ ఇట్లా బేబీని పిలుచుకోవడం కానీ, హస్బెండ్ సపోర్ట్ అలాంటివి చూసిండేదాన్ని. మీ ఫ్యామిలీ ఎలా సపోర్ట్ చేశారు మిమ్మల్ని? మా ఫ్యామిలీ వాళ్ళు ఎక్కువ ఈ పూజలని అవి చేస్తా, అమ్మ వాళ్ళు అలాగా నీకు వస్తుందిలేమ్మా, ఏం కాదులే అట్లా అంటా ఉండేవాళ్ళు. హస్బెండ్ సపోర్ట్ చేస్తా ఉండేది. నాకు పీరియడ్స్ వచ్చినప్పుడల్లా ఏంటంటే, పీరియడ్స్ వచ్చినప్పుడు బాగా ఎమోషనల్ అయ్యి ఉండేదాన్ని. ఆ వచ్చిన టైంలో చెప్పాలన్నా కూడా. సో మెజారిటీ టైమ్స్ లో ట్రిగర్ ఈవెంట్స్ అంటాం. ట్రిగర్ ఈవెంట్స్ అంటే ఏ సందర్భాల్లో మనం ఎక్కువ బాధపడతాం? పీరియడ్స్ వచ్చినప్పుడు. పీరియడ్స్ టైం అంటే ఎందుకని పీరియడ్స్ వచ్చినప్పుడు బాధపడతాం అంటే, ఖచ్చితంగా ఈ మంత్ నేను కన్సీవ్ కాను, పీరియడ్స్ వచ్చేసిందంటే నాకు కన్సీవ్ అయ్యే అవకాశం లేదు కదా అని బాధ వస్తుంది. ఆ టైంలో మీరు ఎలా హ్యాండిల్ చేశారు? ఒకటి బాధపడ్డం అంటే ఇందాక మనం చూసాం కదా, వెదర్ యు ఆర్ హ్యాండ్లింగ్ విత్ పెయిన్ ఆర్ హ్యాండ్లింగ్ విత్ పవర్. పవర్ అన్నప్పుడు ఏంటి, మొదట్లో మీరు ఎలా ఉన్నారు, తర్వాత ఎలా మారారు?
ఫస్ట్ లో కొంచెం బాగా ఎమోషనల్ గా ఉండేదాన్ని, కొంచెం ఏం చేసేవారు? కోపంగా ఉండేదాన్ని, ఏడ్ చేసేదాన్ని, ఊరికనే సీరియస్ అయిపోతా ఉండేదాన్ని, ఏడ్ చేసేదాన్ని. అప్పుడు అప్పుడు ఎవరు మిమ్మల్ని ఓదార్చేవారు? హస్బెండ్ దగ్గర నుండి ఏం కాదు, ఈ మంత్ కాకపోతే నెక్స్ట్ మంత్, దానికి ఏముంది, నీకు నువ్వు నాకు నేను అన్నట్లు. వెరీ గుడ్. దేవుడు ఎప్పుడు ఇస్తారో అప్పుడు ఇస్తారు, దానికి ఎందుకు వెరీ గుడ్. ఇలాగే మీరు అందరూ వీడియో చూసుంటే ఒక్క నిమిషం 799 శ్రీలత గారు అనే ఒక వీడియో ఉంటుంది, మీలో ఎవరైనా చూసారా 799 అనే వీడియో? ఆ వీడియో చూడండి. ఆవిడకి కూడా పెళ్ళై 13 years తర్వాత మన దగ్గర 12th year లో ఇక్కడికి వచ్చారు. తను వచ్చినప్పుడు ఐయుఐ కూడా చేసుకున్నారు, ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఐయుఐ చేసినప్పుడు కూడా ఫెయిల్ అయ్యింది. ఫెయిల్ అయ్యేటప్పటికి తను చాలా బాధపడి ఇంకా నాకు పిల్లలు పుట్టరు అని గదిలోనే ఉండిపోయారు. ఇంకా బయటికి రాకుండా తనని తనే శిక్షించుకున్నారు. అలా ఉన్నప్పుడు 1 month అలా ఉండేటప్పటికి వాళ్ళ హస్బెండ్ వల్ల కాలేదు. ఎంత చెప్పినా తను బయటికి రాలేదు, ఎవరితో మాట్లాడలేదు, ఏడుస్తూనే ఉన్నారు. వాళ్ళ హస్బెండ్ చెప్పారు, చూడు ఇలా నిన్ను నువ్వు శిక్షించుకొని నువ్వు నరకము అనుభవిస్తూ నన్ను నరకంలో నెట్టుతున్నావు, దయచేసి అవన్నీ వద్దు, నీకు నేనున్నాను. ఇప్పుడు ఇందాక మేడం ఏమన్నారు, అనుష గారు ఏమన్నారు, అదే మాట అన్నారు. నీకు నేనున్నాను, నాకు నువ్వు ఉన్నావు, పిల్లలు నువ్వే నాకు ఇంపార్టెంట్ అన్నారు. ఆ ఒక్క వర్డ్ హస్బెండ్ అప్పుడు వరకు ఆ వర్డ్ చెప్పలేదు. నువ్వు ఉన్నావు నాకు, నువ్వు ఉంటే చాలు నాకు, పిల్లల తర్వాత అనే మాట చెప్పారు. 1 month గదిలోనే ఉన్న ఆవిడ బయటకు వచ్చి ఇంకా సరేలే ఇంకా వదిలిపెట్టేద్దాం అని చెప్పేసి 1 month లో కన్సీవ్ అయ్యారు. 1 month తనని తను 13 years పిల్లలు లేరు, 1 month గదిలోనే కూర్చొని ఐయుఐ ఫెయిల్ అయిందని బాధపడుతూ ఉన్న ఆవిడ వాళ్ళ హస్బెండ్ వచ్చి, చూడు ఇలా బాధపడ్డం ఆపే, ఇంకా వద్దు, పిల్లలు పుట్టకపోయారు, నువ్వు నాకు ఇంపార్టెంట్, నువ్వు నేను హ్యాపీగా ఉందాం, నీకు నేను నాకు నువ్వుగా ఉందాము అని చెప్పిన వెంటనే తను వదిలిపెట్టేసి బయటకు వచ్చి, నా వల్ల మా హస్బెండ్ కి ఇబ్బంది కలుగుతుంది, ఎందుకు ఇలా బాధపడ్డా, వదిలేస్తాం పో అని చెప్పేసి బయటకు వచ్చిన 1 month విదిన్ 1 month వాళ్ళు హ్యాపీగా ఉండడం మొదలుపెట్టిన 1 month తను కన్సెప్షన్ వచ్చింది. 13 years రాని కన్సెప్షన్. దట్ ఈస్ వాట్ మేడం మళ్ళీ చెప్పడం. యూట్రస్ మీ మాటని వింటది ఎప్పుడు మీరు ఎమోషనల్ గా డిస్టర్బెన్స్ లేకుండా హ్యాపీగా ఉన్నప్పుడు. యూట్రస్ తన పనిని తను చేస్తుంది. థ్యాంక్ యూ. చెప్పండి అమ్మా, మీరు చెప్పండి, మీకు ఎలా అలా ఆ మిరకల్ మూమెంట్, అంతే కదా, అదే మేడం అంటూ ఉంటారు. ఆ మిరకల్ మూమెంట్ మీ లైఫ్ లో ఎప్పుడు కలిగింది, ఎప్పుడు కన్సెప్షన్ వచ్చింది మీకు, ఏం చేసిన తర్వాత? ఏం లేదు, మనం ఇక్కడ చూపించుకుంటా ఉండేదాన్ని, మనతో వచ్చినప్పుడు కొంచెం అట్లా అనుకుంటుండేవాళ్ళని, మేడం చెప్తా ఉండేవాళ్ళు. ఒకసారి జ్యోతి మేడం అన్నారు, ఏమంటే నువ్వు ఇంత చేంజ్ అయ్యావు, నువ్వు వెయిట్ గెయిన్ అయిపోయి తగ్గావు, 8 లాస్ అయ్యావు, అంతా అయిపోయావు, అంతా కరెక్ట్ గా ఉన్నాయి, అలాంటిది నువ్వు ప్రెగ్నెన్సీ గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు, ఇదిగో నువ్వు సాధించలేవాను. అది కరెక్టే మేడం అంటుండేవాళ్ళు, బాడీలో యుట్రస్ అనేది కదా మీలో ఉండేదే కదా, నీ మాటే వింటుంది అనేది. అది నాకు స్ట్రైక్ అయ్యింది. అప్పుడు అవును, నేను ఇన్ని మార్చుకున్న దాన్ని నేను ప్రెగ్నెన్సీ ఎందుకు తెచ్చుకోను, యుట్రస్ నా మాట ఎందుకు వినదు అనేది అది అలా అది స్ట్రాంగ్ అయిపోయింది. ఎప్పుడైనా రాని అన్నట్లు యూట్రస్ కి ఏం చెప్పుకునేవారు, నువ్వు బాగా పనిచేస్తావు అని చెప్పుకునేది. తలనొప్పి వచ్చినప్పుడు మన తలనొప్పి ఈజీగా తగ్గించుకుంటున్నాము, ఎందుకంటే అది మన తలనొప్పి మనకే తెలుస్తుంది కాబట్టి. అలాగే యుట్రస్ కూడా మనం కరెక్ట్ ఎందుకు చేసుకోలేము, అది మన మాట వింటుంది అనేది నాకు బాగా అర్థమైంది మేడం. వెరీ గుడ్. అప్పటి నుంచి నేను కొంచెం ఫ్రీగా అయిపోయాను. అలా తెలుసుకోవడానికి ఎంత టైం పట్టింది? 6 months పట్టింది మేడం. 6 months పట్టింది. అది ఎప్పుడైతే వదిలేసానో కొంచెం ఫ్రీగా ఎప్పుడైనా రాని అనేది ఉన్నాను. ఇది ఇంకా ఇది డైట్ చేస్తాము, చేసేవారా? వాకింగ్ అది కూడా ఇష్టంగా చేసిండేదాన్ని. అది అండర్లైన్ పాయింట్. అది ఇష్టంగా చేసేదాన్ని, పని ఇష్టంగా చేయడం. వాకింగ్ గానీ యోగా గానీ ఇష్టంగా జాలీగా చేసేదాన్ని, ఎంజాయ్ చేసేదాన్ని. మార్నింగ్ లైట్ ఇట్లాగా చేసుకుంటూ చేసేది. ఇంకా నాకు ప్రెగ్నెన్సీ నిలబడేటప్పుడు కూడా శివరాత్రి మేడం, శివరాత్రి అప్పుడు శివాలయానికి వెళ్తా ఉంటాం. మా హస్బెండ్ బాగా శివాలయానికి ఎక్కువగా వెళ్తుంటారు. అక్కడ ఒకేసారి అన్ని ఆవులు అట్లాగా అయిపోయింది. అప్పుడు వెళ్ళి నేను దండం పెట్టుకున్నాం, మీకంతా అది బాగా అనుభవం అనేది బాగుంటుంది, నాకెప్పుడు కలుగుతుంది అని శివుడికి నేను దండం పెట్టుకున్నాను అనమాట. ఈ శివరాత్రికి నేను నీ గుడికి రావాలి అంటే నాకు కరెక్ట్ గా ఆ రోజు పీరియడ్ టైం మేడం. అంటే రాకపోతే నేను వెళ్తాను కదా, అందుకని ఈ శివరాత్రికి నేను మీ దగ్గరికి రావాలి అని. అట్లాగే మేడం శివరాత్రికి ఎందుకో తెలియదు నాకు అంత ప్రెజెంట్ గా అనిపించింది ఆ రోజు ఈషా అది పెట్టుకున్నాను టీవీలో. మా హస్బెండ్ వచ్చి రుద్రాభిషేకం అవన్నీ చేపించుకుంటా ఉన్నారు. నేను ఇంట్లో కూర్చొని కళ్ళు మూసుకొని 1 hour అట్లాగే మెడిటేషన్ లో ఉన్నాను.
ఒక 2 days తర్వాత ఇంకా ప్రెగ్నెన్సీ కిట్ తెప్పించుకొని ఏదైతే అదైంది అన్నట్లుగా చెక్ చేయించుకున్నాను. చెక్ చేసినప్పుడు ఎలా పాజిటివ్ ని ఎలా తీసుకోగలిగారు? అసలు నమ్మలేదు మేడం. ముందైతే కళ్ళ నిండా నీళ్లతో బాత్రూమ్ లో ఉన్నాను. మా హస్బెండ్ కేకేసాను అంతే. ఆయనకి అసలు ఏం అర్థం కాల. తర్వాత మేడం దగ్గరకు వచ్చినప్పుడు మేడం ఏం చెప్పేవారు? ఏం చెప్పారు? ప్రెగ్నెన్సీకి ముందా? ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసుకున్నారు కదా. ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత 3 months రాలేదు మేడం. నేనైతే ఎప్పుడెప్పుడు మేడం దగ్గరికి రావాలా ఎప్పుడెప్పుడు అని అనుకున్నాను. 3 months జర్నీ చేయవాకమ్మా, 3 months తర్వాత. అంతకుముందు ప్రీవియస్ గా వీడియోస్ అవన్నీ చూస్తా ఉండేదాన్ని కాబట్టి నేను 2nd month నుంచి మా బేబీకి చెప్పుకోవడం స్టార్ట్ చేశాను. టాక్ టు బేబీ చేశాను. 2nd month నుంచి అన్ని టాక్ టు బేబీ చేశాను. అంతా చేసుకుంటా వచ్చాను. ఎక్కడ డౌట్ రాలేదు? అంటే ఇన్ని రోజులు రాలేదు కదా, బేబీ ఎలా ఉంటుందో, హెల్త్ ఎలా ఉంటుందో ఏం రాలేదు మేడం. నాకు అసలు మేడం మీద బాగా నమ్మకం మేడం. ఎంతమంది ఏం చెప్పినా చాలా మంది అనేవాళ్ళు తిరుపతిలో లేని డాక్టర్స్ అని. తిరుపతిలో లేని డాక్టర్స్ అంటే ఎక్కడా లేని డాక్టర్ ఇక్కడే ఉన్నారు. అది మాత్రం నా నమ్మకం. ఇలా చెప్పే వాళ్ళు ఎవరు ఉండరు. నేను నా బేబీకి కూడా అదే మోటివేట్ చేస్తున్నా. ప్రెగ్నెన్సీ కానించి డాక్టర్స్ అంటే అందరూ డాక్టర్సే మేడం, అందరూ అవుతారు. కానీ ఇలా ధైర్యం చెప్పే డాక్టర్ ఎక్కడా ఉండరు. అది మేడం, అది మెయిన్. నాకు చూడండి, ఒక నెగటివ్ లో నుంచి పాజిటివ్ గా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు. నెగటివ్ లో ఉన్నప్పుడు డౌట్, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉండింది. ఎప్పుడైతే పాజిటివ్ అయ్యారో, ఈ బేబీ నాకు వస్తుందా రాదా అనే పీరియడ్స్ వచ్చిన ప్రతిసారి బాధపడే అనుష గారు ఒకసారి కన్ఫర్మ్ అయిన తర్వాత ఆ బేబీ యొక్క హెల్త్, బేబీ ఎలా ఉంటుందో అటువంటి భయాలు లేకుండా హాయిగా డెలివరీ చేసుకున్నారు. ఇంకొక పాయింట్ మేడం, మా హస్బెండ్ అయితే అసలు ఇక్కడ ఇష్టపడలేదు రావటానికి ఫస్ట్. ఎందుకంటే ఎవ్రీ మంత్ రావాలి కదా, చెకప్ చేయించుకోవాలి కదా, ఇక్కడెక్కడ చేయించుకుందాం అని హైదరాబాద్ లో ఉన్న కాడ నుంచి ఇదే అంటుండేవాడు. ఫస్ట్ ఎప్పుడైతే ఇక్కడ వచ్చామో, ఇక్కడ సిస్టర్స్ గానీ డాక్టర్స్ గానీ రిసీవింగ్ అది చూసి ఇంత పాజిటివ్ గా ఉంది, వైబ్రేషన్స్ కూడా పాజిటివ్ గా ఉన్నాయి, ఇక్కడ చాలా బాగుంది, అప్పుడు ఆయన దీనికి విల్లింగ్ అయ్యారు మేడం. సో థ్యాంక్ యూ. మమ్మీ పేరెంట్స్ ఎలా తీసుకున్నారు? మా పేరెంట్స్ అందరూ అక్క కానించి ఇక్కడే కాబట్టి వాళ్ళంతా ఇక్కడే చూపించుకోమన్నారు మేడం. మా హస్బెండ్ ఒప్పుకోవాలా. ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి వాళ్ళ మ్యారేజ్ అయిన కానీ ఇక్కడే చూపించుకోండి అన్నారు. హస్బెండ్ లాంగ్ జర్నీ చేయాలా, అంత దూరం నుంచి కదా అని చెప్పి ఒప్పుకోవాలా. సో అన్ని సినిమా అంతా అయిపోయిన తర్వాత ఫైనల్ గా అంత శుభం కార్డు వేసినట్టుగా తను ఫైనల్ గా ఇన్ని కష్టాల తర్వాత తను ఒక 6 months ఎక్స్పెక్టేషన్స్ అంతా పెట్టుకొని ఎక్స్పెక్టేషన్స్ ని వదిలిపెట్టిన తర్వాత అంత శుభం కార్డు లాగా మంచిగా హ్యాపీగా ఒక బేబీకి పాప ఒక మంచి పండంటి పాపని తీసుకున్నారు అనుష గారు. ఆల్ ది బెస్ట్. మీరందరూ కూడా అలాంటి ఒక మంచి బిడ్డని మేడం అంటున్నారు. ఒక మెరుగైన సమాజం కోసం మనం అందరం ప్రయత్నిస్తున్నాం. దాంట్లో మీ వంతు కృషి మీరు చేయండి. డెఫినెట్ గా మీ అందరికీ మంచి బిడ్డగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యం అన్నిటితో పాటు మంచి మనసుతో, మంచి హృదయంతో మంచి బిడ్డల్ని మీరు తీసుకుంటారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.